సంక్రాంతి పండక్కి ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే దొంగలు మాత్రం వారి పనుల్లో బిజీగా ఉన్నారు. మేడిపల్లిలో పంజాబ్ విసిరారు దొంగల ముఠా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి చెంగిచెర్లలో భారీ చోరీ చేశారు దొంగలు. 10 ఇళ్లలో దొంగతనం చేశారు. కత్తలతో చెంగిచెర్ల కాలనీలో హల్చల్ చేశారు. ముందుగానే రెక్కీ చేసి కార్లలో వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. మేడిపల్లి పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. క్లోజ్ టీం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. చెప్పండి. జిల్లా చెంగిచెర్లలో ఏకంగా 10 ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో 2:30 గంటలు 3 గంటల సమయంలో అయితే జనాలు చెంగిచెర్లలో ఉన్నటువంటి జనాలు పండుగ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగకి వెళ్లారు. అయితే వరుసగా తాళాలు వేస్తున్నటువంటి ఇళ్లని ముందే రెక్కి నిర్వహించారు. నిన్న మొన్న అంతకంటే ముందు రోజు అసలు ఆ కాలనీకి ఎవరెవరు ఎటుమవుతున్నారు, పండుగ వెళ్తున్నారు ఎంతో పసిగట్టి ముందే రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి దృశ్యాలను బట్టి తెలుస్తుంటే వాళ్ళు పక్కగా తెలిసినట్టు అన్ని తెలిసి అన్ని చూస్తున్నట్టు ఏ ఇల్లు తర్వాత ఏ ఇల్లు దొంగతనానికి పాల్పడాలనేది అంత సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది. అన్ని కూడా వాళ్ళు పక్క ప్లాన్ తోటి వెళ్ళారు. దాన్ని బట్టేసి ముందే రెక్కి నిర్వహించి ఉంటారు. ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడ్డారు. సంక్రాంతికి అందరూ ఊళ్ళలోకి వెళ్తారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయని పసిగట్టారు. ఈ విధంగా తాళాలు పగలగొట్టేశారు. అంతేకాకుండా వాళ్ళ చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో కూడా కత్తులు ఉన్నాయి. అంటే ఎవరైనా అడ్డొచ్చినా గానీ, ఎవరైనా ఒకవేళ అలర్ట్ అయినా గానీ అవసరమైతే గాయపరిచి పారిపోయేట్టుగా ప్రయత్నం చేసేందుకు కూడా ముందు జాగ్రత్తగా ఆ విధంగా కత్తులు కూడా తెచ్చుకున్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టేసి పోలీసులు కేసులు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా లోపల ఫింగర్ ప్రింట్స్ కూడా వివిధ వస్తువులు ముట్టుకున్న ఫింగర్ ప్రింట్స్ కూడా అన్ని వివరాలు సేకరించేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.